హెర్బల్ అండ్ ఆయిల్ సమర్పించు ధర్మ సందేహాలు. నమస్కారం. ధర్మ సందేహాలు కార్యక్రమానికి సాదర స్వాగతం. ధర్మో రక్షతి రక్షితః. ధర్మాన్ని రక్షిస్తే ధర్మం మనల్ని రక్షిస్తుంది. నిత్య జీవితంలో మనం ఎన్నో రకాల ధర్మాల్ని ఆచరిస్తూ ఉంటాం. చాలా సందర్భాల్లో చేయవచ్చో చేయకూడదో, చేస్తే ఏమవుతుందో, చేయకపోతే ఎలాంటి పరిణామాలు సంభవిస్తాయో అన్న సందేహాలు చాలా మందిని కలవరపెడుతూ ఉంటాయి. అటువంటి వారి ధర్మ సందేహాలకు శాస్త్రీయ సమాధానాలు అందించడానికి మన ముందున్నారు ప్రముఖ ఆధ్యాత్మిక యాత్రికులు డాక్టర్ కాకునూరి సూర్యనారాయణ మూర్తి గారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం అండి. నమస్కారం అమ్మా. మొదటి చిత్రం చూద్దామండి. వరిష్ట హైదరాబాద్ నుంచి రాస్తున్నారు. పూజ అంటే ఏమిటి, పూజ ఏ విధంగా చేయాలి తెలియజేయగలరు అంటూ రాస్తున్నారు. పూజ అంటే అర్చన అని అర్థం. జ అంటే పుట్టడము అనే అర్థం ఉంది. పవిత్రమైనటువంటి జన్మము అని ఒక భావనగా చెప్పుకోవాలి. పూజ అంటే ఏదైనా ఒక విశేషమైనటువంటి అంశమును స్ఫురణకు తెచ్చుకొని దానినే మననం చేయడం అని అర్థం. మననం చేస్తే కూడా మళ్ళీ జన్మించినట్లే అనే భావన ఉంది. ఇక్కడ భౌతికంగా మనం చేసేటటువంటి పూజ ఏకోపచారం, పంచోపచారం, షోడశోపచారం, అలాగే అష్టచత్వారింశత్యుపచారము, చతుషష్ట్యుపచారములు, మహాపూజ అనేకములుగా చెప్పబడి ఉన్నాయి. ఏదైనా ఒక విగ్రహము, పటము, 8 విధములుగా విగ్రహాలు చెప్పబడి ఉన్నాయి. లౌహి, దారుమయి, లేహి, లేప్య, లేఖ్య, చసకితి, మనోమయి, మణిమయి, ప్రతిమ, అష్టవిధా స్మృత. ఏదైనా ఒక చిహ్నమును మనకు ప్రతీకగా ఎదుట నిలుపుకొని దానిపైన మనస్సును లగ్నం చేసి లభించేటటువంటి ప్రకృతిలో లభించేటటువంటి వస్తుద్రవ్యముల చేత అర్చించి స్తోత్రం చేసి ధ్యానం చేసి శక్తివంతం చేయడమే పూజ. ఏది శక్తివంతం చేస్తున్నాము? మన ఆత్మశక్తిని. మనకు మనం పూజ చేసుకోలేం కాబట్టి, మన మీద మనం పాలు పళ్ళు అభిషేకాలు చేసుకోలేం కాబట్టి, మన మనస్సును ఎదుటగా ఉండే ఆ చిహ్నంలో ఆరోపితం చేసి ఆత్మానం ప్రత్యారాధయేత్ అని మనకు మహాన్యాస కారికలలో వస్తుంది. బోధాయన మహర్షి చెప్పినటువంటి ఈ వాక్యాన్ని మనం పరిశీలించినట్లయితే బోధాయన చెప్పిన వాక్యం ఇది. ఆత్మానం ప్రత్యారాధయేత్. ఆత్మకు ప్రతీకగా ఈ ఈశ్వరుడిని, ఈ చిహ్నమును, ఈ విగ్రహమును, ఈ అర్చామూర్తిని ఆరాధన చేస్తున్నాను అనే భావన నిజంగా తెలిసి ఉండడం పూజ. ఇక్కడ వస్తువులతో ప్రత్యేకంగా పని లేదు. లం పృథివీతత్వాత్మనే గంధం పరికల్పయామి. పరికల్పన చేయవచ్చును కూడా. కొండంత దేవుడికి కొండంత పత్రి పెడతామా? పెట్టం కదా. అలాగే అర్చనలో, పూజలో భాగంగా ధ్యాయామి, పాదయోపాద్యం, అర్ఘ్యం, ధూపం, దీపం, స్నానం, గంధం, పుష్పాలు, అక్షింతలు, నైవేద్యము, ధూపము, ఇవన్నీ కూడా ఒక ప్రక్రియలలో భాగంగా ఏర్పాటు చేయబడ్డవే. కానీ నిజమైన పూజ అంటే మట్టుకు ఆ పవిత్రమైనటువంటి భావనలో, చిహ్నములో మన మనస్సును ఆరోపితం చేసి అక్కడ మనస్సును లగ్నం చేసి శక్తివంతం కావడమే. ఏదైనా ఒక మంత్రాన్ని పదే పదే మననం చేయడమే, మానసికమైనటువంటి అనుబంధమును పెంచుకోవడమే నిజమైన పూజ. ఇది పూజ అంటే ఉండే అర్థం. మరో ఉత్తరంలో వారి సందేహం చూద్దామండి. వరంగల్ నుంచి కిషోర్ రాస్తున్నారు. కొబ్బరికాయకు పసుపు కుంకుమ రాసి ఎందుకు కొడతారు తెలియజేయగలరు అంటూ రాస్తున్నారు. కొబ్బరికాయను పరమాత్ముడికి సమర్పించే సమయంలో, అభిషేక సమయంలో ఊరికే దాన్ని పొగలకొట్టి అందులో ఉండే నీటిని, తీర్థాన్ని ఒక వెండి పాత్రలోనో మరో పళ్ళెల్లోనో పోసుకొని ఆ పోసుకున్నటువంటి పాత్రలో నుంచి శివుడికి అభిషేకం చేస్తాం, లేదా దేవతాభిషేకం చేస్తాం. అలాగే నివేదనగా సమర్పించే సమయంలో కొబ్బరి వక్కలను పొగలగొట్టి ఆ వక్కలకు గంధము లేదా కుంకుమ అల్లది స్వామివారి సన్నిధానంలో ఉంచి స్వామివారికి నైవేద్యం సమర్పిస్తాం. ఈ 2 వేళలలో పసుపు కుంకుమ బొట్లు పెట్టే అవసరం లేదు. బొట్లు కొబ్బరికాయకు పెట్టే అవసరం లేదు. అభిషేక సమయంలో కానీ, ఫలం నైవేద్యం సమర్పించే సమయంలో కానీ, పొగలుకొట్టే కంటే పూర్వం కొబ్బరికాయని ఇలా పొగలుకొట్టే కంటే పూర్వం కొబ్బరికాయకు పసుపు కుంకుమ పెట్టకూడదు.
అలా పెట్టి కొడితే అది బలి అవుతుంది. రాజస, తామస, సాత్విక ప్రవృత్తులలో సాత్విక, రాజస, తామసిక అనే ఆర్డర్లో మనం వెళ్ళాలి అంటే, ఈ క్రమ పరిణామంలో వెళ్ళాలి అంటే సాత్వికత, సత్వబుద్ధిని మనం పెంపొందించుకోవాలి. ఇది ప్రప్రథమంగా చెప్పబడ్డ అంశం కనుక సత్వగుణోపేతమైన పూజా విధానంలో కొబ్బరికాయని పగలగొట్ట కంటే పూర్వం కొబ్బరికాయకు పసుపు కుంకుమ బొట్లు పెట్టమని లేదు. సంప్రదాయం ఇలాంటి వాటిని అంగీకరించదు. సత్వ ప్రధానమైనటువంటి పూజా విధానాలలో, శుద్ధమైనటువంటి సాత్వికమైనటువంటి అర్చన విధానాలలో కేవలం అభిషేకము, భస్మము, కొద్దిగా కుంకుమ, కొద్దిగా గంధం నుదుట ధరించడం, చక్కగా సుకుమారంగా అందంగా అంతే వినియోగించాలి. కానీ అలా కుంకుమ చల్లడం, ఇలా పసుపు చల్లడం, అలా బొట్లు పెట్టేయడం, 20-30 బొట్లు పెట్టడం, ఇవన్నీ కూడా ధర్మం అంగీకరించని అంశాలు. సందర్భం వచ్చింది కాబట్టి చెబుతున్నాను నాన్న. దేవుడి చిత్రపటానికి కూడా ఫ్రేమ్ ఉంటుంది, లోపల ముందే బొట్టు పెట్టబడి ఉంటుంది. అయినా కూడా మన భక్తి కొలది దానికి ఒక 20-30 బొట్లన్నీ పెట్టేస్తుంటాం. కళ్ళు, ముక్కు, చేతులు, కాళ్ళు, అభయహస్తం, వరదహస్తం అన్నింటికీ కూడా గంధం కుంకుమ, గంధం కుంకుమ ఇలా అలది వేస్తూ ఉంటాం. ఇలా కూడా దైవం సంతోషిస్తుందా? మన భక్తి కొద్దీ మనం చేస్తున్నాం, కానీ ఎవరి భక్తి కొద్ది వారిదే. కానీ ధర్మం మట్టుకు బొట్టు ముందే ఉన్నది, చిత్రపటం కట్టాం, అయినా ఒక బొట్టు పెట్టాలి, పవిత్ర భావనగా ఉంది అంటే నుదుటన అందంగా సుకుమారంగా గంధము, ఆ పైన కుంకుమ, ఒకచోట అలదండి అంత చాలు. అలాగే కొబ్బరికాయకు కూడా అభిషేకం చేసే సమయంలో కొబ్బరికాయని పగలగొట్ట కంటే ముందు గంధం, కుంకుమ బొట్లు పెట్టకూడదు. అలాగే నైవేద్యంగా సమర్పించే నిమిత్తమే కొబ్బరికాయని పగలగొడితే ఫలం మనోరథ ఫలం సఫలం పుత్ర పౌత్ర ప్రవర్ధనం యస్మాత్ తస్మాత్ శుభం మేష్టి అతశాంతిం ప్రయచ్చమే ఈ శ్లోకం చెప్పి పగలగొడతారు. లేదా మంత్రం చెప్పాలి అంటే యా ఫలనేర్యా ఫలా పుష్పాయాశ్చ పుష్పణే ఇవన్నీ మంత్రాలు చెబుతారు. కొబ్బరికాయని పగలగొట్టకంటే ముందు ఈ 2 సందర్భాలలో కుంకుమ బొట్లు పెట్టకూడదు. పగులకొట్టిన తరువాత తెల్లగా ఉండే అంశానికి ఏవైనా దుష్టశక్తులు లాంటివి వచ్చి ఆవేశిస్తాయి, దేవతల్లో కూడా అనేక రకాలుగా క్షుద్రాదులు ఉంటాయి కాబట్టి అనే ఉద్దేశ్యంతో వెంటనే ఆ తెల్లటి కొబ్బరికాయని పగలగొట్టిన తరువాత కుంకుమ పెట్టాలి, ముందు పెట్టకూడదు. కేవలం తాంత్రిక పూజలలో ఏవైనా వాహనాలకు బలి ఇచ్చే సందర్భంలో, కొత్తగా బైక్ కొన్నారు, కొత్తగా కారు కొన్నారు, స్కూటర్ కొన్నారు, మరి ఇంకేదో కొన్నారు, అలా కొత్తగా వాహనాదులను ప్రయోగించకంటే పూర్వం బలిగా ఇస్తే ఆ బలి ఇచ్చే సమయంలో కూడా కుంకుమ గంధం పెడతారు కొట్టకంటే ముందు. అలాగే వాటి మీదే హారతి బిళ్ళలు వేసి ఆ హారతి బిళ్ళలను కొబ్బరికాయతో సహా దృష్టి తీసే సమయంలో కొబ్బరికాయకు పసుపు కుంకుమ పెట్టాలి. బలి ఇచ్చే సమయంలో కొబ్బరికాయకు పసుపు కుంకుమ పెట్టాలి. అంతేగాని అభిషేకం చేసే సమయంలో కానీ, నైవేద్యం సమర్పించే సమయంలో కానీ కొబ్బరికాయని కొట్టకంటే ముందే బొట్లు పెట్టకూడదు. పెయిన్ ఫిట్ హెర్బల్ అండ్ ఆయిల్ సమర్పించు ధర్మ సందేహాలు. ధర్మ సందేహాలు కార్యక్రమంలో ఇప్పుడు స్వల్ప విరామం.